హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లుగా పైన కనిపిస్తున్న ఒక బాక్స్ జోన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ బాక్స్ జోన్కి ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు ఒక ర్యాలీ అనేది ఉండొచ్చు అనేసి మనం అనుకున్న విధంగా అయితే డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. 21వ తేదీ డౌన్ సైడ్ ర్యాలీ అనేది కంప్లీట్గా జరిగింది. ఆల్మోస్ట్ డౌన్ సైడ్కి మనం బాగా గమనించినట్లయితే ఈ బాక్స్ జోన్ తర్వాత ఎన్ని పాయింట్స్ అనేది ఇక్కడ క్యాప్చర్ అయిందంటే ఆల్మోస్ట్ 117 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఏదో ప్రిడిక్షన్ చేసామని కాదు, జస్ట్ అక్కడ ఉన్న వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనకు ట్రేడ్ ఈజీ అవుతుంది. సో అలాగే ఈరోజు కూడా మనకు ఇంపార్టెంట్ వాల్యూస్ ఏంటని గమనిస్తాం. ఈరోజు కూడా 22,747 అనేది మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గానే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఏంటి అనేసి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే ఇదే, ఇక్కడ కనిపిస్తున్న ఈ వాల్యూ ఏది 22,824 ఫస్ట్ రెసిస్టెన్సీకి మనం ఎందుకు ఇక్కడ రెస్పెక్ట్ చేస్తామంటే జస్ట్ ఇక్కడి నుంచి ఇది 3 టైమ్స్ డౌన్ సైడ్కి ర్యాలీ అవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క వాల్యూని అది కొద్దిగా రెస్పెక్ట్ చేస్తుంది. అబోవ్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఒక స్ట్రెంగ్త్ కావాలి దానికి. సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ రెసిస్టెన్సీ ఈ వాల్యూ ఇది 22,923. సపోర్ట్ వచ్చేసి 22,747. మనం చాలాసార్లు వీడియోలో మాట్లాడుకున్నాం, ఇది ఒక రెసిస్టెన్సీ. బట్ ఈ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయిందనుకో, ఒక 15-20 నిమిషాలు సస్టైన్ అయితే మళ్ళీ అక్కడి నుంచి ఒకవేళ అప్ ట్రెండ్ తీసుకుంటే ఈ విధంగా మూవ్మెంట్ మనం ప్లాన్ చేసుకుంటారు ఎవరైనా కానీ. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఒకవేళ రెసిస్టెన్సీ ఇటు నుంచైనా వెనక్కి రావచ్చు. ఒకవేళ రెసిస్టెన్స్ని ఫేస్ చేయకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ ముందు 2 టైమ్స్ కనిపించింది. సో ఆ ముందు 2 టైమ్స్లో కూడా ఏం పడింది అనుకుంటే మీరు ఇక్కడ నుంచి బాగా గమనిస్తే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి డబల్ టాప్ అంటాం దీన్ని. డబల్ టాప్ మీన్స్ ఎం ప్యాటర్న్ రెడీ అయింది. ఎం ప్యాటర్న్ వేసేసి డౌన్ సైడ్కి వచ్చేసింది. ఓకే, ఆ విధంగా ఒకవేళ ఇలాగైనా డౌన్ సైడ్కి రావచ్చు, లేదా సమ్ టైమ్స్ ఇలా బ్రేక్అవుట్ అయ్యి ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యి అగైన్ ఈ విధంగా డౌన్ సైడ్కి అయినా రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఒక సపోర్ట్ కానీ ఒక రెసిస్టెన్స్ కానీ దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు అదే మనకు యాంటీగా తయారవుతాయి. సో ఇప్పుడు ఇంకొకటి విషయం గమనిస్తే ఇది ఒక యాక్చువల్గా ఇది ఒక సపోర్ట్. ఇప్పుడు మనకి ఈ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఈ విధంగా అప్ సైడ్కి పోతుంటుంది. ఎప్పుడైనా కానీ సపోర్ట్ దగ్గర నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీరు బాగా గమనించినట్లయితే ఈ వీడియోలో ఇక్కడ గమనించండి, ఒక సపోర్ట్ దగ్గరికి ఇక్కడికి వచ్చింది చూడండి. ఇక్కడి నుంచి ఏమైంది, అప్ సైడ్కి మూవ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది, అప్ సైడ్కి మూవ్ అయింది. ఇక్కడ సపోర్ట్ బ్రేక్ ఇచ్చి అంటే ఫాల్స్ బ్రేక్ అయింది కిందికి డౌన్ సైడ్ అవి ఏం చేసింది, వెంటనే అప్ సైడ్కి మూవ్ చేసింది. సో ఈ విధంగా గమనించగలగాలి. ఒకవేళ మనది ఫాల్స్ బ్రేక్అవుట్ అయితే మనం ఏం చేయాలా అనేసి మన ప్లాన్ ముందుగానే ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ గురించి, ఫాల్స్ బ్రేక్అవుట్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ రెసిస్టెన్స్ అంటే ఏ విధంగా ఉంటుంది, బాక్స్ జోన్ అంటే ఏంటి, ఆ బాక్స్ జోన్ వాల్యూ ఏంది అనేసి మనం ఇప్పుడు కనుక్కున్నాం అనమాట. సో ఈ విధంగానే ఏదన్నా కానీ మన దాంట్లో కూడా మీరు కూడా ట్రేడ్ చేయాలనుకుంటే ముందుగా వాటి లెవెల్స్ని ఖచ్చితంగా మీ యొక్క నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా మీ యొక్క లెవెల్స్ని ముందుగా డ్రా చేసుకోండి. ఇంకొకటి ట్రెండ్ లైన్ అంటే ఏంటో అది కూడా సబ్జెక్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ మనకి యాక్చువల్గా. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ని డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది, ఇది ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ తీసుకుంది. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు కూడా ఈ విధంగా చూస్తాము అనేసి. సో ఈ వీడియోలో మనము హారిజెంటల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసినాము. దాని తర్వాత ట్రెండ్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ ఇస్తే ఏ విధంగా ఉందనేసి చూస్తున్నాము. ఇంకొక ఏం నేర్చుకున్నాము, బాక్స్ జోన్ అంటే ఏంటి, ఆ బాక్స్ జోన్ ఎన్ని రోజులు ఈ బాక్స్ జోన్లో మార్కెట్ ఉంది చూడండి. ఈ బాక్స్ జోన్కి బిలోని ఇప్పటి వరకు కూడా ఉంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేస్తున్న వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనము రెగ్యులర్గా ఇంకా ఈ యొక్క సబ్జెక్టుల మీద ఫోకస్ చేయడానికి ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవ్రీడే ఒక కొత్త సబ్జెక్టు గురించి మనం ఈవినింగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.